అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రతి సంవత్సరం మార్చి 8వ తేదీన జరుపుకుంటామని ప్రపంచ వ్యాప్తంగా మహిళల బలం, స్థితిస్థాపక మరియు వారి విజయాలను అంకితం చేయబడిన రోజు అని యూనియన్ బ్యాంక్ మేనేజర్ అబ్దుల్ ఫరూక్ తెలిపారు. ప్రకాశం జిల్లా కొమరోలు యూనియన్ బ్యాంక్ లో ముందస్తు అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. యూనియన్ బ్యాంక్ మేనేజర్ అబ్దుల్ ఫరూక్ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మార్చి 8వ తేదీన సెలవు దినం కావడంతో ఈ రోజు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ బ్యాంక్ మహిళా ఉద్యోగి ప్రభావతి మరియు మహిళల ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేశారు. బ్యాంక్ మహిళా ఉద్యోగి బ్యాంక్ మేనేజర్ అబ్దుల్ ఫరూక్ మాట్లాడుతూ నేటి మహిళలు సమాజ అభివృద్ధికి దోహదపడేవారు మాత్రమే కాదు అని, సమాజానికి వెన్నెముక లాంటి వారు అని, నాయకత్వం వహిస్తారని, ఆవిష్కరణలు చేస్తారని, అందరికీ స్ఫూర్తిగా నిలుస్తారని అన్నారు. లింగ సమానత, వివక్ష మరియు పక్షపాతం వంటి సవాళ్లు సమాజంలో ఉన్నప్పటికీ మహిళలు అన్ని రంగాలలో అడ్డంకులను ఛేదిస్తూ ముందుకు వెళుతున్న మహిళల కృషి అభినందనీయమని కొనియాడారు. మహిళలుగా, తల్లిగా, అత్తగా సమాజంలో ఒక మంచి మహిళగా విభిన్న పాత్రలు పోషిస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా బ్యాంక్ మహిళా ఉద్యోగి ప్రభావతి పలువురు మహిళలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ మహేష్ పటేల్, పీరయ్య, గణేష్ రెడ్డి, వెంకటయ్య, వెంకటేశ్వర్లు, కుమారస్వామి ఇతరులు పాల్గొన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా మేము రేపు సెలవు దినం కాబట్టి 8వ తారీఖు జరుపుకోవాల్సింది కాబట్టి మేము దాన్ని ముందుగానే 7వ తారీఖు అంటే ఈ రోజు శుక్రవారం మన బ్యాంకులో కొమరోలు యూనియన్ బ్యాంక్ ఆఫీస్లో జరుపుకున్నాం. ప్రిమిసెస్లో ముఖ్యంగా మహిళా సాధికారిత, ఉమెన్ ఎంపవర్మెంట్ అనే దాని గురించి చర్చించడం జరిగింది. మహిళలు ఏ విధంగా జీవన ప్రమాణాలను పెంచుకోవడము, వాళ్ళ యొక్క జీవితంలో స్థితిగతులను మెరుగుపరుచుకోవడానికి వాళ్ళు ఏ విధంగా అభివృద్ధి చెందాలి, వాళ్ళు ఎలా తమ యొక్క ఆర్థిక అవసరాలను తీర్చుకోవాలి అనే దానిపైన వాళ్ళకి అవగాహన కల్పించి ఏ విధంగా వాళ్ళ డ్వాక్రా గ్రూపులు అయితేనేమి, నెక్స్ట్ ముద్రా లోన్స్ అయితేనేమి వాళ్ళు ఎలా కడుతున్నారు, వాళ్ళు కట్టే విధానము, ఎవరైతే గ్రూప్లో ఉండి సక్రమంగా కడుతున్నారో వాళ్ళని, తర్వాత గ్రూప్లో ఉండి కొంతమంది కట్టడం లేదు వాళ్ళకి హెచ్చరించి వాళ్ళందరికీ ఏ విధంగా అయితే మీరు గ్రూప్లో కట్టాలి అనే దాని గురించి చర్చించడం జరిగింది. ఇందులో బాగా కట్టే వాళ్ళకి కొంతమంది వివోఏలను, అందరు వివోఏలను, తర్వాత మాకు డిపాజిట్లు ఇచ్చే వాళ్ళని, బ్యాంకుకి సహకరించిన వాళ్ళని కూడా సన్మానించడం జరిగింది. కార్యక్రమంలో మన కొమరోలు మండలంలో చుట్టుపక్కల ఉండే గ్రామాల్లో ఉండే 40 మంది వివోఏలు, దాని తర్వాత ఎవరైతే సన్మాన గ్రహీతలు ఉన్నారో వాళ్ళు కూడా పాల్గొన్నారు. వాళ్ళందరికీ డిపాజిట్ల విషయంలో, లోన్స్ విషయంలో, బ్యాంక్ యొక్క అభివృద్ధి విషయంలో, తర్వాత వాళ్ళ యొక్క జీవన ప్రమాణాన్ని పెంచుకునే విషయంలో, వాళ్ళ పిల్లల్ని ఏ విధంగా సమాజానికి ఎలా తీర్చిదిద్దాలి, ఏ విధంగా క్రమశిక్షణ పెంచుకోవాలి, ఏ విధంగా డిసిప్లిన్గా ఉండాలి అనే దాని గురించి కూడా చర్చా కార్యక్రమం నడిచింది. ఇందులో ముఖ్యంగా మేము మన బ్యాంక్ తరఫు నుంచి ముందుగా మా యొక్క సిబ్బంది బత్యం ప్రభావతి మేడం గారిని సన్మానించాము. ఆవిడ చేసే యొక్క వర్క్, ఆవిడ సేవా గుణము, తర్వాత బ్యాంక్ యొక్క పని వేళల గురించి ఆమెను బాగా చేస్తున్నారు కాబట్టి ఆమెను సన్మానించుకున్నాము. అదేవిధంగా మన సిపిఎం లీడర్ కొమరోలు మండలంలో ఉండే భోజా నంజమ్మ గారు, తర్వాత అత్యధికంగా డిపాజిట్లు మాకు ఇచ్చి లోన్స్ కూడా తీర్చి లోన్స్ కూడా బాగా కట్టే పసుపులేటి ఆదిలక్ష్మి గారిని, తర్వాత మేనకా గ్రూప్ అనే మనకు గ్రూప్ ఒకటి ఉంది, మేనకా గ్రూప్. ఆ మేనకా గ్రూప్లో ఉండే మెంబర్లని సుహాసిని అని మరియు అంజలి దేవి గారిని, నెక్స్ట్ ఇక్కడ ఈ బ్యాంక్ నుంచి సన్మానించారు. శారవా దుశ్శాలువ కప్పి సన్మానించారు. అట్ ద సేమ్ టైం ఇన్సూరెన్స్ అనేది టైఅప్ అయింది అనమాట, కేర్ ఇన్సూరెన్స్. సో ఈ కేర్ ఇన్సూరెన్స్ ఏదైతే ఉంటుందో వాటితో టైఅప్ అయిన వాళ్ళని మన కేర్ యూనిట్ అధికారి మిస్టర్ షామిర్ గిద్దలూరు, అతను ఎవరైతే అతనికి బిజినెస్ ఇచ్చారో, ఎగ్జాంపుల్గా తీసుకుంటే మనకు వివోఏలలో ఉండే రహమత్ బి అని, రమిజా, తర్వాత దూపరి లక్ష్మి గారు, రజియా, ఎడవల్లి రజియా, వీళ్ళందరినీ కూడా ఆయన శాల్వాతోనూ ఒక గిఫ్ట్తోనూ సత్కరించారు. కార్యక్రమంలో మన పాత్రికేయులైన మహమ్మద్ హుసేన్ గారు ముగిస్తున్నాము. ధన్యవాదాలు.